హాయ్ అందరికీ వెల్కమ్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్ స్పెషల్ రెసిపీ ఏంటంటే రాగి కారం దోశ. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక కప్లో హాఫ్ మినప్పప్పు అండ్ హాఫ్ రాగులు అండ్ ఒక స్పూన్ శనగపప్పు అండ్ రిమైనింగ్ పోహా అటుకులు తీసుకున్నాను. సో పోహా అటుకులు వేసుకుంటే మీకు క్రిస్పీగా వస్తాయి దోశలు. అండ్ 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో మీకు ఏ రైస్ అవైలబుల్గా ఉంటే ఆ రైస్ తీసుకోండి. అండ్ ఇంకొక స్పూన్ నేను మెంతులు కూడా తీసుకున్నాను. అండ్ ఫైన్గా మిక్స్ చేసుకొని ఒక 4 టైమ్స్ వాష్ చేసుకొని సరిపడా నీళ్ళు వేసుకుందాం. సో నేను ఇది మార్నింగ్ సోక్ చేశాను అండ్ ఈవినింగ్ కల్లా మంచిగా సోక్ అయ్యాయి. సో నేను ఇప్పుడే ఎనఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా జార్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎనఫ్ వాటర్ వేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు బ్యాటర్ అనేది మంచిగా ఫర్మెంటెడ్ అవుతుంది అండ్ దోశలు కూడా చాలా స్పాంజ్ లాగా వస్తాయి. సో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన పనే లేదు. చూడండి ఇక్కడ స్మూత్గా పట్టేసుకోవాలి మెత్తగా బ్యాటర్. సో మీకు సరిపడా ఉప్పు వేసుకోండి. సో ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఫర్మెంటేషన్కి పెట్టుకోవాలి. ఒక్క చుక్క వాటర్ కూడా వేయాల్సిన పనే ఉండదు మీకు. చూడండి మనమంతా వాటర్ యాడ్ చేసినా కూడా బ్యాటర్ అనేది చాలా పులిసిపోయింది. చూడండి ఎంత బాగా పులిసిందో. సో మంచిగా మిక్స్ చేసేసుకొని దోశలు వేసుకోవాలి. సో మనం ఇప్పుడు దోశలు ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని నేను ఇక్కడ ఆనియన్ యూస్ చేస్తున్నాను. మీరు వాటర్ ఆర్ క్లాత్ ఏదైనా యూస్ చేయొచ్చు. వెట్ క్లాత్ కూడా యూజ్ చేస్తారు కదా. సో ఒక రెండు స్పూన్ల బ్యాటర్ తీసుకొని దోశ రౌండ్గా వేసుకోవాలి. చూడండి. అండ్ ఇక్కడ నేను రెడ్ మిర్చితో చేసిన కారం వాడుతున్నాను. ఈ రెసిపీ కావాలంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇది దోశలోకి మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ నేను ఇక్కడ ఆయిల్కి బదులుగా గీ వాడుతున్నాను. మీరు బటర్ ఆర్ ఆయిల్ గీ ఏదైనా వాడుకోవచ్చు. అండ్ కారం ప్లేస్లో మీరు ఆలూతో చేసిన కర్రీ ఇంకా పుట్నాల పప్పు పొడి ఇంకేదైనా వాడుకోవచ్చు, ఆనియన్స్. సో నెక్స్ట్ దోశ కూడా ఇలానే వేసుకోవాలి. అండ్ ఇందులోకి నేను కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. సో కొబ్బరి చట్నీ రెసిపీ కావాలన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా మోర్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. చూసారు కదా, మీకు సరిపడా ఆయిల్ ఆర్ నెయ్యి బటర్ ఏదైనా వేసుకోవచ్చు. అండ్ ఇఫ్ నచ్చితే మీరు క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి మన దోశలు రెడీ అయిపోయాయి. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో గైస్ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.